హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఆన్యశ్రీ ఛానల్ తెలుసు కదండి మీకు. అందులోనే చూడండి మా చిన్ని గార్డెన్ చూపిస్తున్నాను మీకు. ఒకసారి చూసే మీరు ఇవన్నీ చూసే ఉంటారు, కానీ మళ్ళీ ఒకసారి పూతతో ఉండగా చూపిద్దామని చిన్న కోరిక అనమాట. ఇది మధుకామిని చెట్టు అండి, చూసారు కదా. ఇది ఎంత బాగా పూత వచ్చిందో చూడండి. ఈ బాల్కనీ మొత్తం నేను చెట్లుగా ఉంచేసానండి, ప్లాంట్స్ గురించి అని. ఒక రూమ్ అవుతుందన్నమాట మాకు, ఒక బెడ్రూమ్ అయిపోతుంది. కానీ మా అబ్బాయి వాళ్ళు మీకు ఉంచేసుకొని చెప్తారనమాట, ఇలాగా తోటకి అలా ఉంచేసాను అనమాట. ఇది ఏమో నందివర్ధన చెట్టు అంట, కానీ ఇది నేను వేరే పేరుతో తెలుసు. ఇది పువ్వులు చాలా పెద్దగా వస్తాయండి. ఇదిగో చూసారా, ఇక్కడ మొక్క వైట్గా వస్తాయి, చాలా మంచి వాసన. ఈవినింగ్ అయితే విడుస్తాయి అన్నమాట, చాలా మంచి వాసనతో ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది ఎలా తెచ్చాను, ఇదేమో మా మనవరాలకన్నీ ద్రాక్ష చెట్టు తీసుకొచ్చానండి. అవుతుందో లేదో తెలియదు, కానీ చక్కగా చిగురు పెట్టింది, బాగానే అవుతుంది. ఇది వచ్చి దేశవాళీ కరివేపాకండి. ఇది మీకు తెలుసు కదా, బ్రహ్మకమలం. ఇప్పుడు ఇంకా పూసి టైం కాదు. మా ఇంట్లో అసలు తులసి మొక్క రాదండి, అంటే మేము వేయకూడదన్నమాట. కానీ ఎప్పుడు బ్రహ్మకమలంలో తులసి ఉండాలి అంటారు, జోడీగా వేయాలంటారు. అది మటుకు అదే పుట్టుకొస్తుందండి, ఎవ్వరు వేయము. ఎలా వస్తుందో తెలియదు, దాన్ని అలా ఉంచుతాను అనమాట, తీయను. సో అదన్నమాట. ఇది చూసారా, ఇక్కడ ఏదో మాల్కి వెళ్ళాను. ఆ మాల్కి వెళ్ళినప్పుడు ఈ మొక్క చూసి తెచ్చుకున్నానండి, దారిలో దొరికితే. ఎక్కడైనా చిన్న మొక్క దొరికినా తెచ్చేస్తాను అనమాట. మొగ్గలు వస్తున్నాయి చూడండి, చక్కగా మొగ్గలు వస్తున్నాయి. ఇదిగో చూసారా, చిన్న మొగ్గలు వస్తున్నాయి, పింక్ కలర్లో ఉంటాయి, వైటు పింకు. అదన్నమాట. ఇదేమో మా కాళ్ళు వేసిందండి, అది ఎక్కడి నుంచో తెచ్చిందనమాట. నాకు అంటే జ్యూస్ చేయడానికని తెచ్చింది. స్వీట్ ఏంటమ్మా, కుకుంబర్ అండి, స్వీట్ కుకుంబర్ అంటారు కదా, పొడవుగా ఉంటుంది ఎల్లో కలర్లో. అదన్నమాట. అది తీసుకొచ్చి ఇలా వేసిందనమాట. ఇవన్నీ చక్కగా వచ్చాయి చూసారా, ఇంత బాగా. ఇది గుడ్ లక్ ప్లాంట్. ఇది ఇలా కొంచెం నీటిలో వేస్తే పాడైపోతుందని చెప్పేసి నేను ఇలా వేసేసాను మట్టిలో. ఎప్పుడు చాలా పెద్దగా ఉండేదండి, అది పోయింది. ఇవన్నీ ఇంకా మామూలే. ఇది చూసారా, ఇది ఎంత బాగుందో. ఇది చూసారా, గ్లాస్లో పెంచుకున్నానండి. ఇందులో ఫిషెస్ ఉండేవి అనమాట నాకు, చిన్నవి. అవి తీసేసి అవి ఇందులో ఇలాగా వేసాను అనమాట. ఇలా దేవుడి దగ్గర పచ్చగా ఉంటుందని వేసాను. ఇది మా చిన్నమ్మాయి నాకు గిఫ్ట్ కింద ఇచ్చిందండి. నాకు ఏది నచ్చదండి, ఓన్లీ ప్లాంట్లు ఉంటే చాలు. నాకు చాలా ఇష్టం, దాంతో నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడ ఏ నర్సరీ కనబడినా వెళ్ళిపోతానండి ముందు. ఇప్పుడైతే వెళ్ళి ఓపిక లేదు, తగ్గిపోయింది. కానీ మొక్కనగానే ప్రాణం లేచి వస్తుంది. ఇది ఇంటికి మంచిదని అలాగా పెట్టానండి. ఇవన్నీ తెలిసినవి కదా. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, మళ్ళీ తర్వాత సంపంగి అన్నీ పెట్టానండి. చిన్న ప్రదేశంలోనే పెట్టాను అనమాట. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండి, ఓన్లీ ప్లాంట్లు ఉంటే చాలు. నాకు చాలా ఇష్టం, దాంతో నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడ ఏ నర్సరీ కనబడినా వెళ్ళిపోతానండి ముందు. ఇప్పుడైతే వెళ్ళి ఓపిక లేదు, తగ్గిపోయింది. కానీ మొక్కనగానే ప్రాణం లేచి వస్తుంది. ఇది ఇంటికి మంచిదని అలాగా పెట్టానండి. ఇవన్నీ తెలిసినవి కదా. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, మళ్ళీ తర్వాత సంపంగి అన్నీ పెట్టానండి. చిన్న ప్రదేశంలోనే పెట్టాను అనమాట. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.